అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇండియా కూటమిలో ఈయన అవసరం మాకు అవసరం లేదు. ఏదే ఆయన అవసరం మాకు లేదు. ఆయన చెల్లెలు ఆయనే ప్రతిరోజు విమర్శిస్తూ ఉంది. మాకు ఆయనేం బతిలాడటం లేదు రమ్మని. మాకు ఎందుకనంటే మా ప్రయారిటీస్ వేరు. ఈరోజు మా ప్రయారిటీస్ వేరు. రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయి పార్లమెంట్. ఆయనకు అవసరం ఉండొచ్చు. ఇదంతా ఆ మోడీ గారి కుట్ర. మోడీయే పంపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డిని మా దగ్గరికి. ఈ ట్రిక్కులన్నీ మాకు తెలుసు. మోడీయే మన పర్మిషన్ ఇచ్చాడు ధర్నాకి. అక్కడ ఆయనే ఫోన్ చేసి చెప్పాడు ఆయన ధర్నాకి పర్మిషన్ ఇవ్వమని. పోలీసు వాళ్ళు చెప్తే పోలీసులు ఇచ్చారు. ఈ మోడీ జగన్మోహన్ రెడ్డి తమాషాలు మాకు బాగా తెలుసు. ఆయన వల్లే కదా కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నది. ఆ కుటుంబం వల్లే కదా కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్నది. మేమేం మర్చిపోలేదు. కాకపోతే తాత్కాలికంగా నవ్వుకుంటుంటాం. రాజపట్టణానికి శత్రువు వచ్చేసి కృష్ణపట్టణం. నేను కష్టపడి తీసుకొని వచ్చాను దాన్ని. ఎవ్వడూ దాన్ని ఆపలేడు. పోలవరం ప్రాజెక్ట్ ఎంతో దుగరాజపట్టణం కూడా అంతే. దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. పార్లమెంట్లో చట్టాలు చేశారు. ఇది ఖచ్చితంగా వస్తుంది. దుగరాజపట్టణం రేవు వస్తుంది. గూడూరు ఒక మహాపట్టణం లాగా, విశాఖపట్నం లాగా తయారవుతుందని తెలియజేస్తూ, కానీ నేను ఒక్కటి చెప్పదలుచుకున్నాను. దీనికి శత్రువు అదాని. ఆయన వస్తే ఆయనకి ఏంటంటే ఈ దుగరాజపట్నం వస్తే ఆయన బిజినెస్ దెబ్బతింటాడు. అక్కడ ఒకటి ఉంది. ఆ శ్రీహరికోట అవతల ఆయన ఒక కొత్త ప్రైవేట్ పోర్టు కొన్నాడు. ఇక్కడ ఒక ప్రైవేట్ పోర్టు కొన్నాడు. ఆయన వల్ల నష్టం జరుగుతూ ఉంది. అంతకుముందు కృష్ణపట్టణానికి చింతా విశ్వేశ్వరరావు శత్రువు. ఏదో బిజినెస్ వాళ్ళకి 2 సినిమా హాళ్ళు ఉంటే ఒక సినిమా హాలోడికి ఇంకో సినిమా హాలోడి శత్రువు. అట్టాగే పోర్టోడికి ఇంకో పోర్టు శత్రువు. దీన్ని ఎవరు దుగరాజపట్టణాన్ని ఆపలేరు. కాకపోతే 5 సంవత్సరాల లోపల ఇది పూర్తి చేస్తాం. మా పార్టీ అధికారంలోకి రాగానే పునాది రాయబడుతుంది. ఈరోజు మనం చంద్రబాబు పోయినప్పుడు నేను ఊహించలేదు. చంద్రబాబు పోయేసి నితిన్ గడ్కరీతో మాట్లాడాడు ఈ విషయాన్ని గురించి. నేను ఊహించలేదు చంద్రబాబు మాట్లాడతాడు. అప్పుడే చంద్రబాబు జాబు రాసి ఆపాడు. ఇప్పుడు మళ్ళా కొంచెం పరివర్తన వచ్చినట్టు చంద్రబాబులో కొంత. మొన్న మాట్లాడాడు నితిన్ గడ్కరీతో. తప్పకుండా ఇది ప్రారంభం అవుతుంది. పూర్తి అయ్యేటప్పటికే 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు పట్టచ్చు. అప్పుడే పొలాలు కూడా ధరలు పెరిగాయని నేను విన్నాను మద్రాసులో. అప్పుడే మద్రాసు నుంచి పోయి కొంటున్నారంట. ఒక్కొక్క రైతు 18 లక్షలు అని చెప్తున్నారంట. నన్ను అడిగారు ఎన్ని లక్షలు కొంటే బాగుంటుందని. నేను చెప్పను. పోర్టు వస్తుందంటే వస్తుందని చెప్పారు. తప్పకుండా పోర్టు వస్తుంది. ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి. మరి గూడూరు మహాపట్టణంగా తయారవుతుంది. రూపాయలు సంపాదించారు. ఆయన కూతురు జైల్లో పడి ఉంది. రెండో కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కుటుంబం. 10 సంవత్సరాల పైన అధికారంలో ఉన్నారు వాళ్ళు. 10 సంవత్సరాల పైన అధికారంలో వాళ్ళు ఉన్నారు. మరి వేల కోట్ల రూపాయలు సంపాదించాడు ఒక సామాన్య కుటుంబంలో పుట్టి. ఈ 2 కుటుంబాల వల్ల ఈరోజు ఆంధ్రుల ఆత్మగౌరవమే కాదు, ఆంధ్రుల ప్రతిష్ట బాగా దిగజారిపోయిందని తెలియజేస్తూ, మరి ఆ ప్రతిష్ట మళ్ళా తిరిగి రావాలనంటే ఆంధ్రులందరూ తలకాయ ఎత్తి చూసుకొని ఆలోచించాల్సిన అవసరం వచ్చిందని తెలియజేస్తూ, మరి ఏదైనా ప్రశ్నలుంటే దయచేసి అడగబని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తూ డాక్టర్ గారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.